వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కల్వరి సతీష్ కుమార్ గారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మరో బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఆయన హైదరాబాద్లోనే కాదు, ఆయా ప్రాంతాల్లో చర్చ్లను బిల్డ్ చేస్తున్నారు. ఆ చర్చిలు ఎట్లా ఉంటాయంటే తెర సంఘాలు, స్క్రీన్ చర్చెస్. అంటే హైదరాబాద్లో కల్వరి టెంపుల్లో ఉన్న జరుగుతున్న ఆరాధనలు అక్కడ కూడా తెర మీద రికార్డ్ అయ్యి అక్కడ ఉంటాయి అన్నమాట. లైవ్లో ఉంటే అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో ఒక చర్చ్ తీసుకొని అక్కడి నుంచి అవి నడుస్తుంటాయి. ఇది బైబిల్కు కానీ చర్చ్ నియమాలకు కానీ ఇది విరుద్ధం. తెర సంఘాలు అనేది బైబిల్ సమర్థించదు. అయినప్పటికీ యథేచ్ఛగా సతీష్ కుమార్ గారు ఇలాంటి తెర సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా గుంతకల్ అనే ప్రాంతంలో మరొక తెర సంఘాన్ని కట్టారు. ఎందుకు ఈ తెర సంఘాన్ని ఏర్పాటు చేశారంటే అక్కడున్న ఆ క్రైస్తవులను తన వైపుకు తిప్పుకొని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి చేశారు. ఫక్తు వ్యాపారం చేస్తున్న సతీష్ కుమార్ గారు మరొక బ్రాంచ్ని ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను క్రైస్తవ చర్చెస్ను మరొక పోకడలోకి తీసుకువెళ్లారు. ఒక ఆర్థడాక్స్ చర్చిని, ఒక మంచి నియమావళి కలిగిన చర్చిని ఆయన భిన్నమైన కోణంలో తీసుకువెళ్లారు. చర్చిలో సూపర్ మార్కెట్స్ పెడతారు, చర్చిలో బేకరీ ఓపెన్ చేస్తారు, చర్చిలో బిర్యానీ పాయింట్ ఓపెన్ చేస్తారు, చర్చిలో నూనె బాటిల్స్ అమ్ముతారు, చర్చిలో కర్చీపులు అమ్ముతారు. చర్చిలో ఇక చేయనివంటూ ఏమి లేదు. అన్ని గ్రోసరీ ఐటమ్స్ కూడా చర్చిలో, కూరగాయలు లాంటివన్నీ కూడా చర్చెస్లో దొరుకుతున్న పరిస్థితి రోజు నెలకొంది. దీనికి ఆద్యుడు ఎవరైనా ఉన్నారంటే అతను సతీష్ కుమార్ గారే. బేకరీ ఓపెన్ చేశారు, బిర్యానీ పాయింట్ ఓపెన్ చేశారు, సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు, నూనె బాటిల్స్ ఓపెన్ చేశారు, గిఫ్ట్లు ఓపెన్ చేశారు. ఇలా ప్రతిదీ ఓపెన్ చేసి చర్చిని వ్యాపార కేంద్రంగా మలిచిన వ్యక్తి సతీష్ కుమార్ గారు. ఆ వ్యాపార కేంద్రంలో భాగంగానే స్క్రీన్ చర్చెస్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ చర్చెస్ ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులను ఆకట్టుకోవడానికి అక్కడ ఒక ఫంక్షన్ హాల్నో లేకపోతే ఒక బిల్డింగ్నో రెంట్ తీసుకొని అందులో ఒక పెద్ద తెరను ఏర్పాటు చేసి హైదరాబాద్లో జరుగుతున్న ఆరాధనలు ఇక్కడ కూడా లైవ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి అక్కడ అన్ని ఇక కానుకలు ఇవన్నీ చేస్తూ తమ విధంగా నడుస్తున్నారు. ఆయన చెప్పేది ఒకటిగా ఉంది, చేసేది మరొకటిగా ఉంది. ఇప్పుడు గుంతకల్లు కూడా అదే పరిస్థితి. అక్కడ చర్చ్ ఓపెనింగ్ రాజు సతీష్ కుమార్ గారు తన సతీమణి పాస్టమ్మ గారికి చేసిన అడావుడి అంతా ఇంత కాదు, వ్యక్తి పూజ అయిపోయింది. ఇప్పుడు అక్కడ చెప్పేది క్రీస్తు సంఘమో లేకపోతే యేసుక్రీస్తు శిరస్సు సంఘమో కాదు, సతీష్ కుమార్ టెంపుల్, సతీష్ కుమార్ చర్చ్ అనేదిగా నడుస్తుంది. ఎక్కడ ఉన్నా కానీ సతీష్ కుమార్ చర్చ్, సతీష్ కుమార్ టెంపులే కానీ. అంటే వ్యక్తి పూజలు ఎక్కువైపోయాయి కానీ క్రీస్తు అక్కడ పూజలు అందుకుంటున్నట్టుగా కనపడటం లేదు. ఇది ఒకసారి మీరు గుర్తించాలి సతీష్ కుమార్ గారు. ఎవరైనా చెప్పినా వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. ఎవరైనా విమర్శిస్తే వారి యూట్యూబ్ని కానీ వారి యొక్క ఛానల్ని కానీ బ్లాక్ చేసే పని చేస్తున్నారు. ఎవరు చేస్తే కేసులు వేస్తున్నారు. అయితే మీరు చేసే పనులు యథేచ్ఛగా చేసేస్తున్నారు. మొన్న క్రైస్తవ సేవకులందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడి ఏదో దేవునికి మహిమ అన్నట్టుగా చేశారు. క్రికెట్ మ్యాచ్ ఆడితే దేవుడికి మహిమ రావడం అనేది మీ ద్వారానే వింటున్నాం. ఇది ఆట ఆడటానికి సమయమా? ఆట విడిపికి ఇది సమయమా? లోక ఆచారాలను, లోక పద్ధతులను, లోక గేమ్స్ను మనం ఆడటానికి, ముఖ్యంగా సేవకులు చేయడానికి ఇది సమయమా? సమయం కానివి, క్రైస్తవులు చేయకూడనివి, సేవకులు లేనివన్నీ మీరు చేస్తూ క్రైస్తవత్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అదేదో చాలా మంది ఇది కొత్తగా వింతగా అనుకుంటున్నారు, కానీ ఇది బైబిల్కి విరుద్ధం, సేవకు విరుద్ధం, చర్చ్కి విరుద్ధం. ఇటువంటివన్నీ మానండి మీరు. ఇటువంటి మానితే కానీ దేవుడు ఒక మంచి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు, అనేక మందిని ప్రభావితం చేయగలుగుతాడు. ఎంత గొప్పవారైనా బైబిల్ నియమావళిని పాటించడానికి మీరు ప్రయత్నం చేయండి. బైబిలే అల్టిమేట్ ఎవరికైనా, అది చిన్న పాస్టర్ అయినా పెద్ద పాస్టర్ అయినా ఎవరికైనా బైబిల్ నియమాలు పాటించండి. బిహైండ్ బైబిల్ వెళ్తానంటే ఎప్పుడో ఒకప్పుడు మీకు ఎదురు దెబ్బ తగలక మానండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.